వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఒకప్పుడు స్వాములంటే దైవ స్వరూపులుగా భావించేవారు. భగవంతుని కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడేవారు. ధనం నుంచి అధికారం వరకు దేనిపైనా కూడా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనికి భిన్నంగా జరుగుతుంది. అధికారంలో ఉన్న వారిని రాజకీయ నేతలను మచ్చిక చేసుకోవడానికే పీఠాలు పెట్టేస్తున్నారు. అడ్డగోలుగా భూదందాలు చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఇలా తెరపైకి వస్తున్నారు. ఈ స్వాముల ధర్మ పరిరక్షణ చేయకుండా రాజకీయ నేతలతో ఎందుకు అంటకాగుతున్నారు? స్వాములు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? పీఠాలకు పార్టీల రంగులు ఎందుకు పులుముతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కేసీఆర్ తో అంటకాగిన చినజీయర్ స్వామి గురించి చెప్పవలసిన పని లేదు. ఆయన తెలంగాణలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. మై హోమ్ రామేశ్వరరావుకు ఆత్మీయుడు. ఆయన ఆధ్యాత్మికంగా అంతా ఇలా రాజకీయ నేతలు బడా వ్యాపారులు చుట్టే తిరుగుతుంది. ఇక విశాఖ స్వరూపానంద శారదాపీఠం అని పెట్టుకొని చేసిన వ్యవహారాల సంగతి ఇక ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శాశ్వతంగా సీఎంలుగా ఉంటారని, తానే తపస్సు చేశానని నమ్మించి కోకాపేటలో 2 ఎకరాలు, విశాఖలో 300 కోట్ల స్థలం, తిరుమలలో స్థలం ఇలా లెక్కలేనంత అక్రమంగా సంపాదించారు. స్వామీజీలకు ఇవన్నీ ఎందుకనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల కొత్తగా విశాఖలో విధుశేఖర స్వామిని జగన్ దర్శించుకున్నారు. గంటన్నర సేపు మంతనాలు జరిపినట్లు సమాచారం. ఎందుకంత రాజకీయం చేయవలసిన అవసరం వచ్చిందని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జగన్ ఇలా ఆయనతో మాట్లాడారో లేదో ఆ స్వామి పేరుతో ఫుల్ పేజీ ప్రకటనలు వచ్చాయి. స్వామీజీ వల్ల సమాజం ఆశించే ఉపయోగం వేరు. మంచి మాటలు చెబుతారని, మనుషుల్లో చెడు ప్రవర్తన లేకుండా చేస్తారని, కుళ్ళు కల్మషాల నుంచి ప్రజలకు విముక్తి కలిగేలా ప్రవచనాలు చెప్తారని ఆశిస్తారు. కానీ ఇక్కడ జరిగేది వేరు. దైవాంశ సంబూతుల పేరుతో రాజ మర్యాదలు పొందుతారు. కానీ సమాజానికి చేసే మేలు ఎంత అనేది మాత్రం ఎవరికీ తెలీదు. ఆ విషయంలో చాగంటి వారు చేసిన మేలు ఇప్పటి వరకు ఏ స్వామి చేయలేదు. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.